మన కొరకే ఎక్కువ మనం ఆలోచన కలుగుంటే, నాయనా నీ జీవం ఏ పాటిది, ముందు అది తెలుసుకో. ఇది తెలుసుకుని నీ ప్రణాళికలు ఏంటో ఆలోచించేయి. అప్పుడు నువ్వేంటో, నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. ఇటువంటివి తెలుసుకోకుండా, నిన్ను నీ గురించి తెలుసుకోకుండా, నీ ఆత్మీయస్థితి గురించి నువ్వు తెలుసుకోకుండా, ఈ లోకానుసారంగా ఈ లోక పద్ధతి చెప్పిన, ఈ లోక మర్యాద చెప్పిన, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ముందుకెళ్తే నువ్వు ఎంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు. ఒక్కసారి ఈ భౌతిక శరీరము, ఈ ఆత్మ ఎడబాటు అయిపోయి అంటే ఈ శరీరము కుళ్ళిపోతుంది, శరీరంతో సంబంధం ఉండదు. కానీ దేవుని స్వరూపంలో సృజింపబడిన నీవు దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగానే దేవుని కీర్తి మహిమ కొరకు నువ్వు బ్రతికేవాడుకు ఉండాలని. అందుకనే ఏం చేశాడంటే ఆయన ఎఫెసీ పత్రికలో చదవం కదా, 1:14 వచ్చిందో, మిమ్మల్ని విమోచించాడు అంటాడు. చూడండి ఎఫెసీ పత్రిక 1:14. వచ్చిన దేవుని మహిమకు కీర్తి కలిగిటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. విమోచన దేనికి విమోచన? ఎక్కడి నుంచి వచ్చింది విమోచన? 7వ వచనం చూడండి. దేవుని కృపా మహిమేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అంటే క్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచన కలిగితే, విమోచింపబడిన మనము దేవుని మహిమ కీర్తి కలిగే విధంగా బ్రతకోకుండా ఎలాగున్నాం? ఆ రోజు యాకోబు రాసిన పత్రిక అంటే కారణం అదే. వాళ్ళ జీవితాలు ఏమన్నా నేర్చుకున్నాం మనం. భోగేచ్ఛల నిమిత్తం ఏమన్నాయి అంట, దగ్గర యుద్ధాలు ఉన్నాయి. భోగేచ్ఛల నిమిత్తం ఇంకేమన్నాయంట, పోరాటాలు ఉన్నాయి. భోగేచ్ఛల నిమిత్తం ఇంకేమన్నాయంట, అహంకారం కనిపిస్తుంది. భోగేచ్ఛల నిమిత్తం ఇంకేం కనిపిస్తుంది? అవిధేయత కనిపిస్తుంది. భోగేచ్ఛల గురించి ఇంకేం కనిపిస్తుంది? ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటున్నారు? విరోధంగా మాట్లాడుకుంటున్నారంట. అసలు మనం క్రీస్తు ప్రభు చేత ఎందుకు విమోచింపబడ్డాం? దేవాది దేవుణ్ణి ఆయన కీర్తికి మహిమ కలగాలని, లేకపోతే దేవుని దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలనేది దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనం విమోచిస్తే, మనమేమో మన సొంత ఆలోచన బట్టి ఏం చేస్తున్నామండి? ఏదేదో ప్రణాళికలు చేస్తున్నాం. అందుకని యాకోబు తెలియజేశారు, చివరికి ఒక మాట చెప్పాడంతే, మీ జీవమే వాటి ఎంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కాదా? మేలైనది చేయగలిగి, మేలంటే నీకు తెలుసు, ఏది చెయ్యాలో నీకు తెలుసు, ఏది చేస్తే దేవునికి ఇష్టమైతే నీకు తెలుసు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి చేయటం మానేసావు. ఎప్పుడైతే అలా చేయటం మానేసావు ఏమొచ్చేస్తుంది? మేలైనది చేయని వారికి పాపము కలుగుతుంది అన్నమాట. ఇది క్రైస్తవులకి దేవుడు యాకోబు ద్వారా ఆనాడు మన ఆదిమ సంఘంలో ఈ హెచ్చరిక చేయడం జరిగింది. అప్పుడున్న వారికి కాదండి, నేటు క్రైస్తవులని పిలువబడుతున్న వారికి ప్రతి మానవుని కూడా అవసరమైన మాటలు. ఈ మాటలు ఎలా అంగీకరించాలంట? యాకోబు రాసిన పత్రిక మన చదువు కదా, 1:20 వచ్చిన ఎలాగ అంగీకరించారంటండి? సాత్వికంతో అంగీకరించండి అన్నారు. అంటే దేవుని యొక్క మాటలు సాత్వికంతో అంగీకరించాలంటే నీళ్ళేముండకూడదు? అహంకారం ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు, కల్మషం ఉండకూడదు,
దుష్టత్వం ఉండకూడదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, భోగేచ్ఛల గురించి, మన శరీరాశల గురించి యుద్ధాలు చేయకూడదు, పోరాటాలు చేయకూడదు. అప్పుడే దేవుని వాక్యానికి ఏం చూపిస్తారు? ఇదే చూపించి సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. ఒకవేళ అంగీకరించకపోతే అదే పరిస్థితులు ఉంటే నాయన నీ జీవితము ఏ పాటిది అన్నాడంటే. పితరుల కాలంలో పరిస్థితి మనం ఆలోచన చేస్తే ఒక 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. భౌతిక జీవితం గురించి పితరుల కాలంలో మనం ఆలోచన చేస్తే ఏం రాయబడిందంటే, మనందరికి తెలుసు ఆదికాండం 3:19 మనందరికి తెలిసిన వాక్య భాగమే. దేవుడు ఆదాముతో నేను నీకు ఆజ్ఞాపించినది చేయకుండా నీ భార్య మాట విని నేను చెప్పిన దానికి నువ్వు ఎదురు జీవించడం జరిగింది. ఎప్పుడైతే ఎదురు జీవించాడో ఆయనకి ఏమొచ్చిందండి? దేవుడు ఏమన్నాడు? అంత ప్రేమతో ఆదామును తయారు చేశాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు, దేవుని యొక్క ఊపిరిని ఆదాములను ప్రవేశపెట్టాడు, ఆదాముకి కావాలన్న ఏర్పాట్లన్నీ కూడా ఆ రోజు చేశాడు, ఎంతో ప్రేమించాడు. ఆఖరికి అతనితో పాటు ఉన్న ఏ జంతువు కూడా హాని చేయలేని విధంగా ఆదాముని అక్కడ నిలబెట్టాడు. దేవునితో మంచి సమాధానం, మంచి ప్రేమ, మంచి సహవాసము, స్వయాన దేవునితో మాట్లాడే అవకాశము ఆదాము కలిగి ఉంది. కానీ శరీరంతో చేయబడిన మరొక సాటి శరీరంకి ఏం చేయడైనా లోబాటం జరిగింది. ఇప్పుడు ఆదాము గారికి శిక్ష రావడానికి కారణం ఎవరు? అవ్వమ్మ గారు. ఇప్పుడు దేవుని మాట ఎక్కువ, అవ్వమ్మ మాట ఎక్కువ. అక్కడ దేవుడు ఆల్రెడీ తెలియజేశాడు ఏమని? నువ్వు తినవద్దు. అది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఎలా ఉంటుందంటే, ఆజ్ఞ మీరితే మరణదండన అన్నమాట. ఎప్పుడైతే తినొద్దన్న మాట, దేవుని మాట విన్నప్పుడు కూడా